నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నేను ఒక 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మేము ఒక 28 మంది ఉన్నాం మా కరీంనగర్ బస్ స్టాండ్ కు. ఏది కానీ మనుషులకు ఆపత వచ్చిన సంపద వచ్చిన మేము ఉన్నోళ్ళం 3 షిఫ్టీలలో మేము టిఫిన్ తెచ్చుకొని డ్యూటీలు చేసి సూపర్వైజర్ కూడా ఒక ఎస్ఐ సార్ లెక్క మా ఎమ్మడి ఉండి మాతో డ్యూటీలు చేపిస్తుంది సార్. మేము ఇంకా సార్లు కోరుకున్నాం, కాంటాక్ట్ సార్లు ఇంకొక 10 మందిని అడగండి సారు అంటే అడిగినా అంటుంది సారు. మళ్ళీ లాస్ట్కి వస్తే మాకు ఒక 9 మందిని బండ్లు పెట్టింది సార్. బండ్లు పెడితే మా నుంచి కాదు, మాకు ఇట్లా తీసేసి రద్దు. తిరుపతి పెట్టిన చూడండి, దీన్నే తింటారు, దీన్నే పోతున్నారు, కట్టింది పాలు మరకలు ఏరిగింది సారు. ఒక్కొక్క నాడు మాకు ఇష్టం అనిపించలేదు, స్నానం చేసుకుని ఇంటికి పోయి తింటాను. మమ్మల్ని తీసేసి రద్దు. మాకు ఆర్టీసీలు మీకు అందరికీ ధన్యవాదాలు. మాకు న్యాయం జరగాలి సార్. మాకు తీసేసి రద్దు వద్దు. మేము 28 మంది కరెక్ట్. మాకు ఇద్దరిని కోరుకుంటున్నాం కానీ మాకు తీసేసి రద్దు సార్. మాకు ఇబ్బందులు ఉన్నాయి, మేమంత గరీబ్ వాళ్ళం, మేము దూరం చేసుకొని బతుకుతాం సార్. 9 మందిని బండి పెట్టి కదా లిస్ట్ వచ్చిన్నాడు సార్. ఉన్నారు 9 మంది ఉన్నారు. వాళ్ళు ఏర్పడేది, మేము చేసిపోయింది మనిషి కూడా కాదు. 9 మంది ఎన్నికలు పోతే మనిషి రాలేదు కాదు సార్. మేము చేయని ఉగ్గినాయి సార్. గ్లూకోజులు పెట్టుకొని కూడా ఆమె మంచిది ఒక మొగరాయిన లెక్కన టైలర్ అంటే మస్తు మంచిగా ఎంబడి ఉండి మాతో వేయించిన కానీ కూడా 3 చిత్తులలో ఆమె మాట కాంటాక్ట్ మాట నిలబెడుతున్నాం. మాకు కూడా మంచి జరిగింది. ఉన్నది మేము చేసుకొని బతుకుతున్నాం. కానీ ఉన్న మాకు 9 మందిని బండి పెడితే మాత్రం మన నుంచి వస్తారు. మీకు న్యాయం అయితే మొత్తం మందిని పోతాం సార్. చేయమంటే మేము మొత్తం మందిని చేసుకొని తీసుకొని కరీంనగర్ బస్ స్టాండ్ అంటే పెద్ద ఇది జిల్లా పేరెళ్ళింది సార్. ఇట్లా తీసేస్తా అంటే మేము ఇలా నీళ్ళు రాకుండా మేము కూడా బస్ స్టాండ్ లో ధర్నా చెప్తానికి జరిగింది సార్. పేరు తాంబ పద్మ. నేను అక్కడ సుల్తాన్ సైడ్ నుండి వస్తా సార్. నేను 15 సంవత్సరాలు బస్ స్టాండ్ చేయవచ్చు. ఇప్పుడు మేము ఇక్కడనే కష్టపడి తిరిగిక్కట్లు అయిన చూడండి, మేము బాగా ఇబ్బంది పడతాము సార్. బాగా మేము కష్టంలో దిగుతాము. అయితే మేము ఇట్లా కష్టం చేసుకుంటూ 3 షిఫ్టీలలో కూడా మేము అమ్మాడుతాము సార్. తిరిపాసులు అయిన చూడండి. అయితే మేము ఇట్లా చేయంగా కూడా మేము గులిపూసులు పెట్టుకుంటాం, మందులు తినుకుంటాం, మేము చూదులు వేసుకుంటా కూడా మేము బస్ స్టాండ్ దిగుతాము సార్. తీస్తే మమ్మల్ని ఇప్పుడు 9 మందిని తీసేది. 9 మందిని తీస్తే మాతోడు కాదు సార్ చేసుడు, మా వల్ల కాదు, మేము చెయ్యలేదు. అయితే మాకు న్యాయం జరగాలి సార్. మేము 28 మందిని బస్ స్టాండ్ కష్టం చేయాలి సార్. మేము మాకు దేనికి మా జీతాలకు దేనికి మాకు ఇబ్బంది లేదయ్యా. మా సార్ మంచిగానే మమ్మల్ని పోషిస్తాడు. మాకు సూపర్వైజర్ అమ్మ కూడా మంచిగానే, మాకు అంతా మంచిగానే ఉన్నాయి సార్. ఈ ఆర్టీసీ మాకు న్యాయం చేయాలి సార్. ఆర్టీసీ ద్వారానే మేము ధర్నా చేస్తాము. ఇవాళ పొద్దున 6కి వస్తాము, మళ్ళీ 2 గంటలకు పోతాం. 3 షిఫ్టీలు ఇంకా 2 గంటలలో మళ్ళా 8 తెల్లారి ఇట్లా మేము చేస్తాము సార్ కష్టాలు. వాళ్ళు ఎందుకు తీసేస్తాను అంటే మందాక బాగున్నారు కరీంనగర్ బస్ స్టాండ్ అంటే మేము మందిని వాళ్ళు ఈ బస్ స్టాండ్ పని చేయడాన్ని తీసేస్తాను సార్. మేము బాగా ఇబ్బంది చెప్తాను సార్. ఈ బస్ స్టాండ్ ఇది 23 ఎకరాల బస్ స్టాండ్ అట. హైదరాబాద్ బస్ స్టాండ్ కన్నా పెద్ద బస్ స్టాండ్ సార్ ఇది. మేము చేయబట్టి 20 సంవత్సరాలు అవుతాం సార్. కరీంనగర్ బస్ స్టాండ్ లో మేము పేరు పోయి పని చేసినాము. 27 మందిని కంటిన్యూగా ఉండాలి, మాకు న్యాయం జరగాలి. 28 మందిని మేము ఖచ్చితంగా ఉంటేనే ఈ పనులు జరుగుతాయి సార్. ఇంతమంది ఉన్నా కానీ మేము ఎరుగడిపోయి గ్లూకోజులు పెట్టుకుంటున్నాం. నా భర్త నా కొడుకు చచ్చిపోయినా కానీ నేను మళ్ళీ పక్కకు 4 రోజుల టైం తీసుకొని 4 రోజుల వరకు నేను 1 సంవత్సరంలో నా కొడుకు నా భర్త చనిపోయినా కూడా నేను వచ్చి డ్యూటీ చేసుకుంటాను. ఇప్పుడు సడన్ గా డ్యూటీ బంద్ అంటే నా పిల్లలు పెళ్లికున్నారు సార్. నేను ఎట్లా బతకాలి? నాకు లేని బాధలు ఉన్నాయి. మా 28 మందికి న్యాయం జరగాలి. డిఎంకు, ఆర్ఎంకు, సిటిఎంకు
యొక్క వందనాలు మీరు అందరు పరిష్కారం చేసి మేము కష్టమార్కులం మా కష్టం మీరు భరించాలి తండ్రి. మీరు మంచిగా మాకు న్యాయం జరగాలి సార్. మేము 28 మందిలకి లెక్కలం కూడా తెలిసిపోము. మా సూపర్వైజర్ మా కాంట్రాక్ట్ కూడా మాకు ఇంతవరకు దాకా కూడా మాకు న్యాయమే చేసిండ్రు. మాకు న్యాయం చేయాలి సార్. ఇంత మందిలో 9 మందిని పక్కకు పెట్టేటట్టు మాకు 9 మందిని గుండె వెలిగి చచ్చిపోయే కారణమైంది. ఇవాళ మాకు సడన్లో ఈ ముచ్చట మాకు ఎరకైన వాళ్ళే. అందుకోసమే మేము పక్కకు నిలబడ్డాం సార్. మేము సమ్మె చేస్తున్నాం. సార్ సార్లకు అందరికి కంట్రోల్ సార్లకు అందరికి నమస్కారం. మా కండక్టర్ సార్కు సూపర్వైజర్ సైదమ్మకు అందరికి నమస్కారం సార్. మేము చేయబట్టి 21 సంవత్సరం అవుతాం సార్. మేము చేయబట్టి 28 మందిని చేస్తున్నాం. అది ఊళ్ళకు పేరు వేయండి బస్ స్టాండ్ అంటే ఇంత నీట్ గా ఎక్కర్లేదు ఈ బస్ స్టాండ్ అని చాలా మంది అంటారు సార్. ఇంత చేసినా గానీ మమ్మల్ని ఎంత అద్భుతంగా భయపడుకుంటా బెదిరించుకుంటా అయినా చేస్తున్నాం సార్. ఆమె బాగా చేపిస్తుంది, మీదనే ఉండి కడిగిపిస్తే సార్. ఆమె ఎటు పోకుండా మా మీదనే ఉండి చేపిస్తుంది. ఆమెకు మంచి పేరు మాకు మంచి పేరు రావాలని ఆమె చేపిస్తే సార్. మేము పాన్ మరకలు కడుగుతాం, గోడలు కడుగుతాం, బూసు దొరుకుతాం, చెత్త కాలబెడతాం, చెత్త ఎత్తుకపోతాం. కుక్కలు చచ్చిపోతాయి, పిట్టలు చచ్చిపోతాయి, ఏరిగింది, కట్టింది, గావరైంది, మనుషులు చచ్చిపోతే కూడా మేమే తీసి ఆంబులెన్స్ వేస్తాం సార్. మేము అందరికి సాయం చేస్తాం సార్. దేనికైనా మేము బస్ స్టాండ్ ఇంత నీట్ గా పొద్దున 3 షిఫ్టులు సార్. మరి మధ్యాహ్నం షిఫ్ట్ 2 గంటలకు వచ్చి 10 దాకా ఉంటాం సార్. పొద్దున 6 గంటలకు వచ్చి 2 దాకా ఉంటారు. నైట్ వాళ్ళు వచ్చి 6 దాకా పొద్దున పోతారు సార్. వీళ్ళందరూ 3 షిఫ్టీలను బాగా అడ్జస్ట్ కంటిన్యూ పని చేపిస్తూనే ఉంటది మా సూపర్వైజర్. అందుకే ఈ బస్ స్టాండ్ ఇంత నీట్ గా ఉంటది. ఏం చెత్త లేకుండా చేస్తే ఈ సార్లు ఇది అందరు చేసుకుంటా అయినా 28 మంది ఎప్పటికీ చేయాలనే చేస్తున్నాం సార్. ఇంత నీట్ ఏయంగా 9 మందిని తీసేయాలి. కారణం ఏమిటి సార్? మేము పని చేసినా చేస్తేనే కదా, తెల్లగా ఉంటేనే కదా మీరు ఇంత మంచిగా ఉంది బస్ స్టాండ్. ఇట్లా మందిని చేయొద్దు, తీసేయాలని 9 మందిని ఎందుకు పరుసు పెట్టారు సార్? ఇది తీసేయద్దు, 28 మంది అయితే మేము చేస్తాం, లేకుంటే లేదు సార్. అందరం చేస్తాం, అందరికి న్యాయం జరగాలి. ఆర్టిస్ట్ తరఫున ధన్యవాదాలు సార్. మీది సార్లకు సీపీఎంకి, ఎస్ఎంకి, ఆర్ఎంకి వీళ్ళందరికీ మాకు న్యాయం చేయాలి సార్. ధన్యవాదాలు సార్. మేము చెత్త ఎత్తుకపోతాం, కడుగుతాం, డబ్బలు కడుగుతాం, డబ్బలు నీటుగా ఉండాలి, గోడలు నీటుగా ఉండాలి, బూసు అన్ని ప్రతి ప్రాణి 9 మందిని తీసేయద్దు సార్. లేదు ఎక్కువ ఆయన పని బాగుంది సార్. పని బాగుండగా కూడా 9 మందిని తీసేసారు సార్. ఎక్కువ తీసేసారు. ఇంకా 40 మంది కావాలని మేమే కోరుతాం అనుకుంటే సార్ 9 మందిని తీసేసారు. చేస్తున్నా సార్. అందరికి న్యాయం జరగాలి. మాకు మీకు అందరికి ధన్యవాదాలు సార్. పానమరకలు ఘోరగా ఇంత కష్టపడి అల్లగాడు ఈ మరకేంది ఆ మరకే. నా పేరు సైదమ్మ. 2001 నుంచి వెళ్ళి చేస్తున్నా సార్ ఆర్టీసీలోకి వచ్చి. కానీ ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ పని లేని వాళ్ళమంతా ఒకరి తర్వాత ఒకరమంతా చేసుకుంటూ వచ్చినాం. రాజు కాంట్రాక్ట్, మణికంఠ కాంట్రాక్ట్ అదే చేసుకుంటూ వచ్చినాం సార్. ఎవరికి ఇక్కడ జీవనాధారం బయట కూడా లేదు. కాబట్టి ఇక్కడ గలీజుకుంది సార్. ఇది చేసేది 100 మంది ఊడ్చేది, కట్టేది కూడా ఊడ్చుకొని కడుపు కోసం, పిల్లల కోసం, భర్తలు లేని, కొడుకులు లేని ఇలా ఒక్కరు సింగిల్ గా పని చేసుకొని ఈ యొక్క జాబ్ ని బతికే వాళ్ళు ఉన్నారు సార్. దాని మీద అంటే పొద్దున్న వేస్తే ఇంత ఏజ్ బారైనా ఇంత వాళ్ళకి ఎవరు లేకున్నా నాకు నౌకరు ఉంది నేను చేసుకుంటా అనే దీని తోటి వాళ్ళు ఇన్ని రోజులు వస్తున్నారు సార్. ఇవాళ మాకు సడన్ గా నిన్న సాయంత్రం చెప్పి వాళ్ళ మీకు 9 మందిని తీసేస్తున్నారు. అంటే 9 ఎకరాల 18 ఉంటుంది సార్ బస్ స్టేషన్ మొత్తం.
పొద్దున 6 నుంచి 10 గంటల వరకు బస్ స్టాండ్ అంతా అందంగా నీట్గా పెట్టేస్తుంది సార్. కడుగుడు, తట్టు కొట్టుడు, వైపర్ కొట్టుడు, డస్ట్ కొట్టుడు, బూజు కొట్టుడు, తర్వాత ప్రతి పని సార్. చెట్లు గాలి వచ్చినాయంటే చెట్లు తిరిగిన, ఆకుబడ్డ, మట్టి పడ్డ, ఉంచిన, బయట బాత్రూమ్ పోయినా తీసేసుకుంటూ ప్రతిదీ గలీజు పని కాదు, ఇది నా పని అనుకుంటూ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సార్. దీనిలో ఇక్కడ 9 మందిని నిన్న సడన్ గా తీసేసి అనేసరికి నేను జీర్ణించుకోలేకపోయినా సార్. పొద్దున అందరూ ఏకమై ఉంటే 28 మందిని ఇస్తే హ్యాపీగా చేసుకుంటామని ప్రభుత్వాన్ని ఇటు ఆర్టీసీ ఎండి గారిని మిగతా ఆఫీసర్లు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తుంటారు. దీని ఆధారం లేదు సార్. అందరికీ రిక్వెస్ట్, నమస్కారం గారు మా తరపు నుంచి అందరికి మా జాబులు మాకు ఇవ్వమని అడుగుతున్నాం సార్. అంటే మాకు ఏం లేదు సార్, జీతాల కోసం కాదు, ఇంకా వేరే ఏది కాదు సార్. మాకు అన్ని ఫెసిలిటీలు అన్ని ఇస్తారు, కానీ తీసేసిన సరికి నేను ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది సార్. అందుకే నేను థ్యాంక్ యూ సార్. చచ్చిపోతే ఎత్తుకొని కూడా నా పేరు రాజు. నేను కరీంనగర్ బస్ స్టేషన్ సిపి కాంట్రాక్టర్ ని. నేను గత 15 సంవత్సరాల నుంచి ఈ కాంట్రాక్ట్ 5 టర్ములు టెండర్ ద్వారా తీసుకొని నిర్వహిస్తున్నా. ఈ కాంట్రాక్ట్ కు 20 మంది స్వీపర్లు పనిచేస్తున్నారు. ఈ రోజు మాకు ఉన్న పలంగా నేను సాయంత్రం డిఎం ఆఫీస్ నుంచి డిఎం గారి ద్వారా ఈ 20 మంది నుంచి 9 మందిని తీసేసి 19 మందితో పనిచేయమని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మేము ఉన్నతాధికారులను సంప్రదించగా అది హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన పాలసీ మా చేతిలో ఏం లేదు, మీరు 9 మందిని తీసేసి మిగతా వాళ్ళతో పనిచేయమని చెప్పంటే వీళ్ళందరూ కూడా 9 మందిని మేము బంద్ చేస్తే మాకు పని మిగతా వాళ్ళు ఇది పని జరగదు. ఎందుకంటే ఈ 20 మంది సరిపోవట్లేదని చెప్పేసి మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన కాడి నుంచి ఇంకా 10 మంది కావాలని చెప్పేసి మేము వారిని అడగడం జరిగింది. మొన్నటి వరకు ఇంకా 10 మందిని అదనంగా ఇస్తామన్నారు. అప్పుడు మేము టెండర్ పెట్టినప్పుడు కార్గో కూడా లేదు. కార్గో అదనంగా కూడా కార్గో కూడా మాకు 2-3 మనుషులు సపరేట్ గా దానికే పోతున్నారు. కనీసం 35 మంది ఉంటే గానీ పని నడవని దాన్ని ఈరోజు 19 మందితో చేస్తే ఆ 19 మందిలో 4 ఆఫ్ రిలీవర్ పోతారు, 15 మంది ఉంటారు. ఈ 15 మందికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద కరీంనగర్ బస్ స్టేషన్ అంటే తెలంగాణలో అతిపెద్ద 2వ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ కాదు, ఉన్నతాధికారులు కూడా మా చేతిలో ఏం లేదండి, పైన ఉన్నతాధికారులు హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన పాలసీ అని చెప్పి అనడం జరుగుతున్నది. తద్వారా మా స్వీపర్లందరూ కూడా మూకుమ్మడిగా ఈరోజు విధులు బహిష్కరించి మేము 19 మంది చేస్తే 20 మంది చేస్తాం, లేదంటే మేము అందరము విధులకు మేము రామని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. మేము కూడా ఆర్టీసీ ఉన్నతాధికారులకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడున్న 10 మంది ఇవ్వకున్నా కానీ కనీసం ఇప్పుడున్న 20 మందితోటి పని చేయించుకోవడానికి మాకు అవకాశం కల్పించాలని మరొకసారి వాళ్ళని వేడుకుంటా ఉన్నాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.